హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం రత్న కిరీటం సిరీస్లో 4వ పార్ట్ చెప్పుకుందాం. 3వ పార్ట్ లాస్ట్లో రాజగురువు రాజ్య బహిష్కరణ పొంది రాజ్యం నుంచి వెళ్ళిపోయిన సంగతి విన్నాం కదా. అక్కడి నుంచి పోయి రాజగురువు ఒక అటవీ ప్రాంతం చేరుకున్నాడు. అలసి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. సోలిపోయిన ఆ సుకుమార ప్రాణికి కునుకు పట్టినట్టయింది. కొంచెం సేపటికల్లా గుర్రపుడెక్కల టకటక శబ్దం వినిపించింది. ఇంతలో ఒక యువకుడు ఆ దారిన వచ్చి రాజగురువుని చూస్తూనే గుర్తుపట్టాడు. అతడే కిరాతరాజు కొడుకు మందపాలుడు. ఆ ప్రదేశమే కిరాత రాజ్యం. నిమిషంలో రాజగురువునకు సమస్త ఉపచారాలు జరిగాయి. మరుక్షణంలో ఆయన కిరాతరాజు దివ్య కుటీరంలో ఉన్నాడు. అటు తర్వాత రాజగురువు ఎంతో దీనంగా తన స్థితిగతులన్నీ ఆయనకు మనసు విడిచి మందపాలుడికి వెల్లడించాడు. అందుకు మందపాలుడు ఆయన్ను ఓరడిస్తూ, గురూజీ, ప్రపంచాలను నడిపించగల ప్రజ్ఞావంతులు మీరు తలచినంత మాత్రాన జగాలు కంపించిపోతాయి. తాము ఇలా వాపోవడం మంచిది కాదు. ధైర్యం వహించండి. మీ ఆశీర్వాద బలం ఉంటే సరి. ఇదిగో కత్తి చేతబట్టి చెబుతున్నా, ఏ రోజున మందపాలుడు బళ్ళాన రాజ్య సింహాసనం అధిష్ఠిస్తాడో ఆ క్షణంలోనే మీకు సమస్త సౌఖ్యాలు సమకూరినవని నమ్మండి అంటూ భీషణ ప్రతిజ్ఞ పూనాడు. ఈ శపథానికి రాజగురు సంతోషించాడు. అయితే గాఢమైన ఆలోచన కూడా కలిగింది. మందాకిని మాట విన్నాను, చెడ్డాను, నలుగురి నోళ్లలో పడ్డాను. పోతే ఆ కిరాతరాజు నా పట్ల అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తాడు. కానీ తన పని వచ్చేసరికి తప్పుకొని తటస్థంగా ఉంటున్నాడు. అతని నటన నాకు అంతు పట్టకుండా ఉంది. ఉండడమేమిటి, అతనికి మనవడి మీదనే మమకారం. వాడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఇప్పుడు చూడగా ఈ మందపాలుడికి రాజ్యకాంక్ష పట్టుకున్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. వీడికి మనం తోడుగా ఉండి బళ్ళాన రాజ్యాన్ని వీడికి అందేలా చేస్తే అన్ని విధాలా నాకు మేలయ్యేట్టుగా అనిపిస్తుంది. పైగా మందాకిని మూలంగా వచ్చిన చెడ్డ పేరు మానిపోయి ఎప్పటిలానే గౌరవం ఏర్పడవచ్చు. అలా ఏర్పడిన నాడు నా చాకచక్యానికి లోకం మెచ్చుకుంటుంది. పోతే అటు ప్రమోదుడి పైన కిరాతరాజు పైన కూడా ఇష్టం వచ్చినట్టు పగ సాధించవచ్చు. ఇన్ని పనులు ఒక్కసారిగా నెరవేరడానికి ఇదే చక్కటి అదను. ఈ తరుణం మించిపోనీయకూడదు అనుకుంటూ యోచించి, నాయన, సరే, మన చేతిలో ఏముంది, చేతనైన పని చేసి చూద్దాం లోపం లేకుండా అన్నాడు. అటు తర్వాత మంతనాలు సల్పడానికని వారు ఉభయులు రహస్య మందిరానికి వెళ్ళారు. మరోవైపు మందాకిని పోయినప్పటి నుంచి వంశం నిలబెట్టేందుకు అర్ధకర్ముడైనా నిలిచి ఉన్నాడు కదా అనే తృప్తితో ప్రమోదుడు పసివాణ్ణి ఎంతో అభిమానంతో కనిపెట్టి 1000 కళ్ళతో చూసుకుంటూ ఉన్నాడు. త్వరలోనే అర్ధకర్ముడికి పరిణయము, పట్టాభిషేకం కూడా చేసి కొంతలో కొంత మనశ్శాంతి పొందాడు. మరికొద్ది కాలానికే అర్ధకర్ముడికి కుమారుడు కలిగాడు. ఇందుకు రాజ్యంలో ఉన్న అందరూ మితిలేని ఆనందాన్ని పొందారు. శిశువుకు చిత్రబానుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ విధంగా కష్టాలు గట్టెక్కి మంచి రోజులు వచ్చాయి కదా అని అందరూ సంతోషిస్తూ ఉండగా, ఒక రోజున ప్రమోదుడి ఆస్థానంలోకి ఒక రాయబారి వచ్చాడు. కూడా ఒక లేఖను తీసుకువచ్చాడు. అది సామంతరాజుల్లో ఒకడైన గూర్జర దేశపు రాజు వద్ద నుంచి వచ్చిన లేఖ. ఆ లేఖలో బళ్ళాన రాజ్యమందు రత్న కిరీట ధారణ అనువంశికంగా వస్తున్న ఆచారం. మేము అనగా సామంత రాజ్యాల వారమంతా తరతరాల నుంచి ఆ రత్న కిరీటదారులైన ప్రభువులకే కైమోడ్పు చేసి కప్పములు కడుతున్నాం. ఈనాడు ఆ రత్న కిరీటం అదృశ్యమైంది. అర్ధకర్ముడు కిరీటం లేని రాజు. పట్టం కట్టుకొని ప్రభువును మేము ఆమోదించలేము. ప్రభువునే ఆమోదించినప్పుడు ఇక కప్పం కట్టేదెలా? ఇదే మా తీర్మానం అని ఉంది. కొంచెం స్థిమితపడుతున్న ప్రమోదుడికి ఈ లేఖ గొడ్డలి పెట్టయింది. ప్రత్యుత్తరం మేము మరికొంత కాలంలో పంపిస్తాం అని చెప్పి ఆ తర్వాత వచ్చిన రాయబారిని పంపించి వేశాడు.
తర్వాత వియ్యంకుడైన కిరాతరాజుతో, మామ, మన భల్లాన రాజ్యానికి చెందిన సామంతరాజులు పరమసాధువులు, సదయ హృదయులును. ఇంతకాలం నుంచి లేని ఈ సంఘటన ఇప్పుడు ఎందుకు జరిగింది చెప్పుమా అని అంటూ, ఇప్పుడు ఏం చేద్దాం మరి అని సలహా అడిగాడు. అప్పుడు కిరాతరాజు బాగా ఆలోచించాడు. మనం బదులు రాసి పంపడం కంటే నేరుగా వెళ్ళి మనిషిని చూసి అతనితో మాట్లాడడమే మంచిది. ఇప్పుడు సామంతరాజులన్న పరిస్థితుల్లో ఏ సమయంలో ఎలా ఉంటుందో చెప్పలేం. అన్ని కాలాలు మనకి కలిసి రావాలని లేదు కనుక ఉద్యోగస్తుల్ని పంపడానికి వీలు లేదు. పోతే వెళ్ళే రాయబారి పూర్తిగా నమ్మకస్తుడై ఉండాలి. రకరకాల సామంతరాజుల్ని మాటలతో దారికి తీసుకురాగల చతురుడై ఉండాలి అని చెప్పి ఊరుకున్నాడు. ఈ సలహా ప్రమోదుడికి చాలా బాగా నచ్చేసింది. మామ, మన మందపాలుడు ఉండగా ఎవరినో వెతుక్కోవడం ఎందుకు, నువ్వు ఉండు ఒక్క నిమిషం అంటూ వెంటనే కబురు చేసి మందపాలుడిని సభకు రప్పించాడు ప్రమోదుడు. పరిస్థితులన్నీ మందపాలుడికి తెలియజెప్పాడు. తనకు వచ్చిన ఉత్తరం కూడా చూపించాడు. నీవు వెళ్ళి సామంతరాజులతో ఈ విధంగా నువ్వు చెప్పే మాటలన్నీ నా మాటలుగా చెప్పు. ముందు కప్పం కట్టి మరీ మాట్లాడవలసింది. రత్నకిరీట ధారణ కేవలం కుటుంబ విషయమే కానీ రాజకీయాలకు సంబంధించింది కాదు. ఈ నెపం మీద కప్పం కట్టకపోయినట్లయితే అవిధేయతగా పరిగణించవలసి వస్తుంది అంటూ నయాన్నో భయాన్నో వారి మనసుకు నాటేట్టుగా చెప్పి వాళ్ళు కప్పం కట్టేట్టుగా చేసి నువ్వు వెంటనే తిరిగి రాజ్యానికి రావాల్సిందని చెప్పాడు. అలా చెప్పి రాజముద్రిక గల తన ఉంగరాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇలా చెప్పాడు, దారిలో ఆమడకి ఒకటి చొప్పున రాజవిడుదలున్నాయి. ఈ ఉంగరం చూపిస్తే సరి, నీకు కావలసిన సదుపాయాలన్నీ జరుగుతాయి. ఏ రాజ్యంలోనైనా ఏ చోటుకైనా నువ్వు యథేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెప్పి మరీ పంపాడు. అప్పుడు కిరాతరాజు కొడుకుతో, నాయన, విజయం చేసుకురా, ఈ విషయం పిట్టకు కూడా తెలియనివ్వకు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ తను చెప్పవలసిన మెలకువలు కూడా చెప్పి పంపించాడు. రాత్రనక పగలనక మందపాలుడు ప్రయాణం చేస్తూ పోసాగాడు. ఒక్కొక్క విడిదిలోనే దిగి విశ్రాంతి తీసుకొని తను ఎక్కి వచ్చిన గుర్రాన్ని ఆ విడిదిలో వదిలివేయడం, అక్కడి నుంచి మళ్ళీ అతను మరొక గుర్రాన్ని తీసుకుని వెళ్ళడం, ఇది అతను ప్రయాణం చేసే పద్ధతి. ఇలా 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు రాత్రికి ఒక విడిదిలో దిగి అలసట ఎక్కువ కావడం చేత నడుము వాల్చాడు. అప్పుడు అతని మనసులో పరుగులు పెట్టిన సమస్యలు అన్నీ ఇన్ని కాదు, చాలా సమస్యలు పరిగెత్తాయి అన్నమాట. ఈ ఆలోచనలతోనే అతను గాఢ నిద్రలో మునిగిపోయాడు. అతను గాఢ నిద్రలో మునిగిపోయి ఉండగా సరిగ్గా అర్ధరాత్రి అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎక్కువ రోజులు ఏమీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రేపు సాయంత్రం 7ంటికి నేను నెక్స్ట్ పార్ట్ని అప్లోడ్ చేస్తాను. మీరు తర్వాత ఏం జరిగిందో ఆ పార్ట్లో తెలుసుకోవచ్చు. ఇంతకుముందు పార్ట్స్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.